నాటో దేశాల సహాయ నిరాకరణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మండిపడ్డారు. అమెరికా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలని, లేకుంటే హర్ముజ్కి వెళ్లి ముడి చమురుని కొనుక్కోవాలని నాటో దేశాలకి సవాల్ విసిరారు. అమెరికా భూతల దాడులు చేస్తే రెడీ అంటూ ఇరాన్ వీడియో విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మిత్ర దేశాలు మరోసారి షాక్ ఇచ్చాయి. అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ లాగే తన గగనతలాన్ని మూసేసింది ఇటలీ. నాటో మిత్ర దేశాలపై మండిపడ్డ ట్రంప్, యుద్ధంలో మీరు మాకు సహకరించడం లేదు, మీకు మా సహకారం ఉండదని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ తీరును ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ తో సహా నాటో దేశాలకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయన్నారు ట్రంప్. ఒకటి, అమెరికా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం, లేదంటే హర్ముజ్ వెళ్లి ముడి చమురు కొనుక్కోవాలని నాటో దేశాలకు సవాల్ విసిరారు. యుద్ధం మరో 6 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అన్నారు. అమెరికాతో వెంటనే డీల్ చేసుకోవాలని ఇరాన్ కు సూచించారు. ఇరాన్ లో ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందని, ఇరాన్ పై భూతల దాడులకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా భూతల దాడుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా బలగాలపై దాడులకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సైన్యం వీడియో విడుదల చేసింది. ఇరాన్ పై యుఎస్ ఎయిర్ ఫోర్స్ భీకర దాడులు చేస్తోంది. స్ఫహాన్లోని అతిపెద్ద మందుగుండు డిపోపై దాడులు చేశారు. 1000 కిలోల బంకర్ బ్లాస్టర్ బాంబులు వేసింది అమెరికా. స్ఫహాన్లో మందుగుండు డిపో పేలిపోయింది. మందుగుండు డిపోలో పెద్ద ఎత్తున మిస్సైళ్లు, డ్రోన్ ఇన్ఫ్రా పేలిపోయాయి. ఇందులో న్యూక్లియర్ సంబంధిత బాంబులు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ లో ఇప్పటి వరకు 11,000కు పైగా టార్గెట్లపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ సుమారు 540 కిలోల యురేనియం నిల్వల్ని స్ఫహాన్ లో భూగర్భ కేంద్రానికి తరలించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇదే సమయంలో భారీ ఎత్తున దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం 32వ రోజుకు చేరుకుంది. కువైట్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసింది ఇరాన్. దుబాయ్ పోర్టులో ఉన్న ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడులు చేసింది. దాడి జరిగిన సమయంలో ఆయిల్ ట్యాంకర్ లో భారీగా చమురు ఉన్నట్టు గుర్తించారు. ఫుల్ లోడ్ తో హర్ముజ్ జలసంధి దాటేందుకు వేచి ఉన్న సమయంలో ఓడపై దాడి జరిగింది. పోర్టులో ఉన్న సమయంలోనే దాడి చేసింది ఇరాన్. ఈ దాడిలో 20 మంది ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.